ప్రార్థన చేసుకుందామండి. చిన్న వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 5వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము. ఏం చదువుతున్నాం మనం? 1 సమూయేలు గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నాం. గత వారం 4వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకున్నాం. తర్వాత 5వ అధ్యాయంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. 5వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకోవాలి కనుక 5వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చదువుదాం. 1 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజర్ అనే ప్రాంతము నుండి అష్డోదుకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దానిని ఉంచిరి. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా నీ బిడ్డలు ఇచ్చిన సాక్ష్యాన్ని మీరు విని ఉన్నారు కనుక సాక్ష్యానికి తగినటువంటి ఫలాన్ని, ప్రతిఫలాన్ని, ఆశీర్వాదాలను దయచేయండి. చదవని లేఖన భాగాన్ని వీరిచి వడ్డించండి. నిలబడిన దాసుని మరుగుపరచండి. దాసుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడండి. నీ దాసుని అరికాలు మొదలుకొని అన్నిటి వరకు కూడా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి. నీ దాసుని నోటికి బోరగా మీరే ఉండి మాట్లాడండి. కూడి వచ్చిన నీ బిడ్డలు వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనస్సు, ఆనందించే ఆత్మను దయచేయండి. ఈ సమయమందునైన ప్రభువా, ఈ లేఖన భాగంలో ఉన్నటువంటి మీ మహిమను, మీ ప్రభావాన్ని, మీ శక్తిని మేము తెలుసుకున్నలాగున మీ కృప చూపించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ సమూయేలు గ్రంథంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సమూయేలు గ్రంథంలో సమూయేలే. సమూయేలు కూడా వరపుత్రుడు. సమూయేలు ఎవరండి? వరపుత్రుడు. వరపుత్రుడు అంటే మీకు ఏమైనా అర్థమైందమ్మా? వరపుత్రుడు అంటే అర్థం ఏంటి? దేవుని వరము చేత పుట్టినవాడు. అన్న ప్రార్థన చేస్తే ప్రార్థనను దేవుడు ఆలకించి వరాలిచ్చి ఆ వరములో కుమారుడిని అన్నాకు దేవుడు దయచేశాడు కనుక సమూయేలు వరపుత్రుడు. దేవుడు కూడా, యేసయ్య కూడా వరపుత్రుడే. వాక్యానుసారముగా దేవుడు పుడతాడు, వస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు అని చెబుతూ యేసు ప్రభు వారిని కూడా వరపుత్రుని జాబితాలు, మొట్టమొదటి వరపుత్రుని జాబితాలకు దేవుడు యేసు ప్రభు వారిని కూడా మరి ఈ లోకానికి పంపించారు. మనలో కొంతమంది, చాలామంది బయట అన్యులు చెప్పుకుంటూ ఉంటారు, నేను దేవుని మొక్కుకున్నాను, ఈ బిడ్డను దేవుడు నాకు ఇచ్చాడు అంటూ ఉంటారు కదా. అదే సందర్భంలో సమూయేలు కూడా దేవుని ద్వారాగా అన్న ప్రార్థన చేసి పొందుకున్నటువంటి వ్యక్తి సమూయేలు. దీనికి కర్త, కర్మ, క్రియ దేవుడైతే ఈ సమూయేలు గ్రంథంలో మొట్టమొదటిగా నిలబడినటువంటి వ్యక్తి ఎవరంటే సమూయేలే. అందుకే ఈ గ్రంథానికి సమూయేలు అని పేరు పెట్టారు. ఈ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. ఏలీ ఉన్నాడు, ఏలీ కుమారులు ఉన్నారు. అయినా కానీ వారి పేర్లు దీని గ్రంథానికి పెట్టలేదు. సమూయేలుని పెట్టడానికి కారణం ఏంటంటే సమూయేలు యొక్క జీవిత వ్యక్తిత్వం, సమూయేలుతో నడుచుకున్నటువంటి నడవడిక, దేవుని బిడ్డగా దేవుని వరమ చేత పుట్టినవాడు గనుక, దేవుని వరానుసారంగా పెరుగుతున్నవాడు గనుక, దేవుని మనిషిగా, దేవుని ప్రవక్తగా జీవించి చనిపోయేంత వరకు ఎక్కడా కూడా తొణకకుండా, బెనకకుండా, తప్పిపోకుండా, ఏ పాపానికి లోను కాకుండా, వివాహం చేసుకోకుండా, వివాహం మీద ఆశ లేకుండా, దేవుడు చెప్పిన మాటను చెప్పినట్టుగా తూచా తప్పకుండా పాటించగలిగినటువంటి ఒకే వ్యక్తి సమూయేలు గనుక ఈ సమూయేలు అనేటువంటి ఈ గ్రంథానికి సమూయేలు పేరు పెట్టబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలాసార్లు మనకు అనుమానం వస్తుంది, ఇదేంటండి సమూయేలు గ్రంథం పేరు పెట్టారు. ఈ సమూయేలు గ్రంథంలో చాలా మంది ఉన్నారు కదా. ఈ సమూయేలు గ్రంథంలోనే రాజులు కూడా వస్తారు. రాజులు వచ్చినటువంటి సందర్భాలు సమూయేలు గ్రంథంలో ఉంటుంది. సమూయేలు 2వ గ్రంథంలో దావీదు కూడా ఉన్నాడు. ఆ దావీదు పేరు కూడా దీనికి దావీదు గ్రంథము అని ఎక్కడ కూడా
పెట్టలేదండి. దావీదు కూడా మహాభక్తుడే, దావీదు గ్రంథం అని పెట్టలేదు. సొలొమోను కూడా దేవుని చేత నడిపింపబడిన వాడు, గొప్ప దేవుని మందిరాన్ని కట్టినవాడు. ఎవరమ్మా? మన తాత కాదు, సొలొమోను గారు. సొలొమోను గ్రంథం అని ఎక్కడ పెట్టలేదు. అందుకోసం ఈ సమూయేలు చాలా శ్రేష్టమైన వాడు, దేవునికి ఇష్టమైన వాడు. మన జీవితాలు కూడా దేవునికి ఇష్టమైనవిగా ఉంటే దేవుడు మన పేరును కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాసి ఆయన సన్నిధానంలో ఆయన పుస్తకంలో రాసి ఉంచుతాడనే విషయాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. గత వారం మనం ఏం చదువుకున్నాం? ఏలీ వృద్ధుడైపోయాడు, 98 సంవత్సరాలు వచ్చేసి ఏలీ కోడలు గర్భంతో ఉన్నది. దేవుని మందసము పట్టబడిందన్న విషయం తెలిసినప్పుడు ఏలీ వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు. ఎందుకంటే అతను చాలా ఒళ్ళు కలిగిన వాడు, స్థూల దేహస్తుడు అని రాయబడింది కనుక మెడ విరిగి చనిపోయాడు. అదే వార్త ఫినెహాసు భార్యకు తెలిసినప్పుడు ఆమె కూడా కనుపొద్దులై ఉంది కనుక, కనడానికి సిద్ధముగా ఉంది కనుక ఆమె కూడా మందసం పట్టబడింది. దేవుని మహిమ ఇశ్రాయేలులో నుంచి వెడిలిపోయింది అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆమె కూడా నిప్పులు తగిలి కాళ్ళ మీదే బిడ్డను కన్నది. కన్నటువంటి బిడ్డకు ఈకాబోద్ అని పేరు పెట్టింది అనే విషయాన్ని 4వ అధ్యాయం చివరిలో మనం జ్ఞాపకం చేసుకుని, ఆమె చనిపోతే ఒక మాట అంది, ఇశ్రాయేలులో నుంచి దేవుని మహిమ వెళ్ళిపోయింది అన్నటువంటి మాటను మనం చూస్తాం. ప్రభావము వెళ్ళిపోయింది అని ఆమె చెబుతూ ఈకాబోదుని కన్న తర్వాత ఆమె మరణించినట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ సమూయేలు మొదటి గ్రంథంలో ఉన్న చరిత్ర అంతా కూడా దేవుని మహిమను వెల్లడి చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మహిమను, దేవుని ప్రభావాన్ని ఈ సమూయేలు గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవుని యొక్క ప్రభావం ఎలాగుంటుందో మనం కనులారా చూడలేము. మన బుర్రకు మన జ్ఞానానికి అది అందదు. కానీ దేవుని మహిమ యొక్క ప్రభావం ఎంత గొప్పదో, ఎంత శ్రేష్టమైనదో ఈ 5వ అధ్యాయంలో మనము గమనించగలుగుతాం. 5వ అధ్యాయం మొదటి వచనంలో మనం ఏం చదువుకున్నాం? ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకుని ఎబెనేజరు నుండి అష్డోదునకు తీసుకుని వెళ్ళిపోయినట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎందుకు వారు మందసాన్ని తీసుకుని వెళ్ళారు? ఎందుకు మందసాన్ని తీసుకెళ్లారు? ఫిలిష్తీయులు దేవుడు యెహోవా దేవుడు కాదు కదా. ఫిలిష్తీయులకి దేవతలు ఉన్నారు, ఫిలిష్తీయులకి దేవుళ్ళు ఉన్నారు. కానీ దేవుని మందసాన్ని వీరు ఎందుకు పట్టుకెళ్ళాలన్నది ఒక ప్రశ్న. దేవుని మందసాన్ని పట్టుకెళ్ళడానికి వారికి ఉన్నటువంటి కోరిక ఏంటి? అసలు ఉద్దేశం ఏమిటి? ఇశ్రాయేలు జనాంగంలో, దేవుని జనాంగంలో దేవుని మందసం ఉంటే వారికి మేలు కలుగుతుంది. ఎటువంటి యుద్ధమైనా, ఎటువంటి యుద్ధంలోనైనా వారు యుద్ధాన్ని గెలుస్తున్నారు కనుక ఆ మందసం యొక్క ప్రభావం వారిలో ఉంది, వారి దగ్గర ఉంది కనుక. ఎరుకో గోడలు కూర్చున్నప్పుడు మందసమును పట్టుకుని వారు 6 రోజులు మౌనంగా తిరిగిన తర్వాత 7వ రోజు కూడా ఎరుకో చుట్టూ తిరిగిన తర్వాత వారు ఆర్భాటం చేస్తూ దేవుని స్తుతించినప్పుడు యుద్ధం చేయకుండా, కత్తి తీయకుండా, పెరంగులు పేల్చకుండా ఎరుకో గోడలు వాటంతటిగానే కూలిపోని అనే సత్యము ఎవరికి తెలుసు? ఫిలిష్తీయులకు తెలుసు, సర్దారులకు తెలుసు. కనుక వారు ఏమనుకున్నారంటే, దేవుని మందసం మన దగ్గర ఉంటే, దేవుని మందసం మనలో ఉంటే, మన దేశంలో ఉంటే, మన దేవతల మధ్య ఉంటే మనకు కూడా ఇశ్రాయేలుల మీద మనకు విజయము కలుగుతుంది. కనుక దానిని మనము తీసుకుని వచ్చి, మందతాన్ని తీసుకుని వచ్చి మన దగ్గర పెట్టుకుందాం, మనకు విజయం కలుగుతుంది అనుకున్నారంతే. నిద్రపోకండి అమ్మా, నిద్రపోకండి. కనుక ఆ మందసము మన మధ్య ఉంటే ఏమవుతుంది? మనకు విజయము సంప్రాప్తిస్తుంది. కనుక మందసాన్ని తెచ్చుకుందామని వారు అనుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మందసం యొక్క మహిమ ఎవరి దగ్గర ఉంటే వస్తుందో తెలుసండి? దేవుని ప్రజల మధ్యనుంటేనే ఆ మందసము మహిమ వారికి కలుగుతుంది.
శత్రువులైనటువంటి వారు ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళినట్లయితే, సర్దారు దగ్గరికి వెళ్ళినట్లయితే ప్రియమైనవారా, మందసం మహిమ అక్కడ వారికి మేలు చేసి ఏం చేస్తుందో తెలుసా? అది ఈ 5వ అధ్యాయంలో మనం చదువుతాం. ఫిలిస్తీన్లు అనుకున్న మాట ఏంటి? మందసం మన మధ్య ఉంటే మనకు విజయం కలుగుతుంది, మందసం మన దగ్గర ఉంటే వారి దేవుడు మనకు సహాయం చేస్తాడు అనుకుని మందసాన్ని తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దానిని ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి, దాగోను ఎవరు? దేవత. చెవులుండి విన్నటువంటి వారు, కళ్ళుండి చూడనటువంటి వారు, కాళ్ళుండి నడవలేనటువంటి వారు, నోరుండి మాట్లాడలేనటువంటి వారి యొక్క విగ్రహం ముందు ఎవరిని తీసుకొచ్చి పెట్టారు? ఇక్కడ సమాధానం చెప్పాలి. ఎవరిని తీసుకొచ్చి పెట్టారు? దేవుని మందసమును తీసుకొచ్చి దాగోను గుడిలో దాగోను ముందు మందసాన పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు వినాలి, వింటూ ఉంటేనే మీకు సమాధానం అర్థం. మీ సమాధానం చెప్పలేదంటే నిద్రపోతున్నారని అర్థం. నిద్రపోకండి. దేవుని మందిరంలో నిద్రపోవడం అనేది దానికంటే దరిద్రం ఇంకోటి ఏది ఉండదు. కనుక జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదనుకోండి, కిందకి వెళ్ళి మొహం కొడుకుని పైకి రండి. దేవుని మాటలు వింటే మన చెవుల ద్వారాగా హృదయంలోనికి వెళ్తే, హృదయంలోనికి వెళ్ళినటువంటి ఆ మాటలు మన జీవితాన్ని బాగు చేస్తూ ఉంటాయి. ప్రియమైనవారా, ఫిలిస్తీన్లు అనుకున్నారు దేవుని మందసం మన దగ్గర ఉంటే మనకు విజయం కలుగుతుంది, జయం కలుగుతుంది. కనుక ఈ మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయి మనం ఎక్కడ పెట్టుకుందాం? మన దాగోను గుడిలో మనం ఆరాధించి, మన పూజించి, మన కనపరిచి, మన బలులు అర్పించేటటువంటి మన దాగోను దేవత ముందు దీన్ని పెట్టుకుందాం అనుకున్నారు. ప్రియమైనవారా, ఎటువంటి వారిని వారు? ఇశ్రాయేలు జనాంగాన్ని 30,000 మంది ఒక్క రోజునే సంహరించినటువంటి సమాజం అది ఫిలిస్తీన్ల సమాజం. ఎంతమంది వారి జనాభా? కొన్ని వేల లక్షల జనాభా కలిగినటువంటి ఫిలిస్తీన్లు ఎవరికి భయపడ్డారు? ఇశ్రాయేలు మధ్య దేవుని మందసం ఉంటే మనకు జయం కలగదు, విజయం కలగదు. కనుక ఆ దేవుడు గొప్పవాడు అని వారు తెలుసుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం 7వ వచనం చదువుతాం ఒకసారి. మనకి 4వ అధ్యాయం 7వ వచనం. వచ్చానని, దండులోనికి వచ్చానని తెలుసుకుని దడిచి అనుకొని, అయ్యో మనకు శ్రమ అంటున్నారు. ఎవరో? ఫిలిస్తీన్లు. అయ్యో మనకు శ్రమ. ఎందుకు శ్రమ ఫిలిస్తీన్లకు? దేవుని మందసం ఇశ్రాయేలీల దండులోనికి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వారి దండులోనికి వచ్చింది కనుక అయ్యో మనకు శ్రమ. చదవండి. ఇంతకు మునుపు వారు ఇలాగూ సంభ్రమింపబడలేదు, ఇలాగ స్తుతించలేదు, ఇలాగ ఆరాధించలేదు. వారు ఇంత బిగ్గరగా హృదయంలో నుంచి వచ్చేటటువంటి కేకలతో వారి దేవుణ్ణి సంభ్రమించలేదు. చదవండి. అయ్యయ్యో, ఏ దేవుడు అంటే అండి? మహాసూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? ఎటువంటి సూర్యుడు అంటే ఈయన మహాసూర్యుడు అనేటువంటి దేవుడు, ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడేటువంటి దేవుడు. ఎటువంటి వాడు అంటే అండి? మహాసూర్యుడైనటువంటి దేవుడు. చదవండి. అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీలను హతము చేసిన దేవుడు ఈయనే కదా అంటున్నారు. వీళ్ళకి ఏమర్థం అని చెప్పండి. ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలుని విడిపించేటప్పుడు మహా తెగుళ్ళు 10 తెగుళ్ళతో రాజును భయపెట్టి, ప్రజలను భయపెట్టి, ఇశ్రాయేలు జనాంగాన్ని వారు వెళతానంటే వెళ్ళనివ్వకుండా ఆపుకున్నటువంటి వారే, బాబు మీరు మా మధ్య అసలు ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు ఇశ్రాయేలుని మీ బంగారం ఇస్తారా, మీ వస్త్రాలు ఇస్తారా, మీకున్నటువంటి శ్రేష్టమైన దాంట్లో మాకు భాగం ఇస్తారంటే తీసుకో, మీకేం కావాలో తీసుకోండి, మీరు మాత్రం మా మధ్య ఉండొద్దని ఇశ్రాయేలు జనాంగాన్ని వారు కానుకలు ఇచ్చి వారిని బయటకు పంపించి వేశారు. కారణం ఏంటో తెలుసండి? ఈ మహాదేవుడు చేసిన అద్భుతమైనటువంటి తెగుళ్ళు చేత, తెగుళ్ళు గురించి వారు భయపడిపోయి ఇశ్రాయేలు జనాంగానంతటిని కూడా ఏమయ్యారంటండి? బయటకు వారు పంపించేశారు. చదవండి. ఫిలిస్తీయులారా ధైర్యము తెచ్చుకుని
వారు మీకు దోస్తులైనట్టు. ఎబ్రీలు దోస్తులు కాకుండా బలాజ్యుల యుద్ధం చేయుడని చెప్పుకున్నారంట వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫిలిష్తీయులకు ఉన్నటువంటి భయం ఎంత భయం వచ్చేసింది తెలుసా? దేవుని మందసం దేవుని బిడ్డల మధ్యకు వచ్చింది కనుక మనము ఏమైపోతామో, మహాదేవుడు జయించగలిగిన వాడు ఎవడరా? ఎవడు లేడు. ఫిలిష్తీయులు అటువంటి ధైర్యం కలిగిన వాళ్ళు ఎవరు లేరు. మన దేవతలు కూడా అలాగే ధైర్యాన్ని మనకు ఇవ్వలేవు. కనుక ఈ మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయి మన దేశంలో పెట్టుకుందాం, మన ఊర్లో పెట్టుకుందాం. మనకున్నటువంటి దాగోను గుడిలో దేవుని మందసాన్ని పెడదాం అని తీసుకుని వెళ్ళి దాగోను గుడిలో దేవుని మందసాన్ని ఉంచారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, అగ్నిని తీసుకుని వచ్చి, అగ్ని బాగా వంట చేస్తుంది, బాగుంది, శీతాకాలంలో వేడిగా ఉంటుంది అని చెప్పి అగ్నిని తీసుకొచ్చి ఒళ్ళో పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుద్ది అమ్మా? అగ్నిని తీసుకొచ్చి ఒళ్ళో పెట్టుకున్నాం అనుకోండి, నిప్పులను తీసుకొచ్చి ఒళ్ళో పోసుకున్నాం అనుకోండి, ఇవి వెచ్చగా ఉంటాయి కదా. నిప్పుల దగ్గర ఉంటే మనకు వెచ్చగా ఉంటుందండి. లేదు లేదు మనం పడుకున్నప్పుడు కూడా వెచ్చకుండాలని తీసుకొచ్చి పక్కలో పోసుకున్నాం అనుకోండి నిప్పుల్ని, ఏమవుతుంది? వేడి సంగతి దేవుడు ఎరుగు. ఒళ్ళో వేసుకున్నప్పుడు ఒళ్ళంతా కాలుతుంది, మంచంలో వేసుకున్నప్పుడు మంచం అంతా కూడా కాలిపోతుంది. నష్టము తప్ప దానివల్ల మనకి మేలు కలుగు. అది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే మనకు మేలు కలుగుతుంది. దేవుని మందసం ఇశ్రాయేలీల మధ్యన ఉంటేనే ఇశ్రాయేలీలకు దేవుడు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేరేమనుకున్నారు? మహాత్యము కలిగే దేవుణ్ణి, ఆ గొప్ప దేవుణ్ణి మన దాగోను గుడిలో తీసుకొచ్చి దాగోను గుడిలో పెడదాం. దాగోను గుడిలో పెడితే దాగోనికి శక్తి వస్తుంది, మనల్ని ఇంకా బాగా పరిపాలిస్తాడు. కనుక దేవుని మందసాన్ని దాగోను గుడిలో పెడదామని తీసుకెళ్ళి పదిలింగా దాగోనికి ఎదురుగా పెట్టారంట. విగ్రహం అలాగ నిలబడి ఉంది. ఆ నిలబడి ఉన్నటువంటి విగ్రహానికి ఎదురుగాను, ఆ విగ్రహం ముఖానికి ఎదురుగాను దేవుని మందసాన్ని అక్కడ పెట్టి వచ్చారంట. ప్రియదిన చదువుదాం. దాగోను గుడిలో దాగోను ఎదుటి దానిని ఉంచిరి. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా, ప్రాతకాలం అంటే ఏంటి తెలుసండి? ప్రాతకాలం అంటే ఏంటి? 4, 5 ఆ మధ్యలో ప్రాతకాలం. ఉదయకాలాన్ని ప్రాతకాలం కూడా అంటారు. ప్రాతకాలమున వారు లేవగా, ఉదయకాలమందు వారు లేవగా, ఇదిగో దాగోను, అండర్లైన్ చేసుకోండి, యెహోవా మందసము ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాత్రి తీసుకొచ్చారు, దాగోను గుడిలో పెట్టారు. రాత్రి అంతా వాడు పడుకున్నారు. పొద్దున్నే 4 గంటలకు లేచి, ప్రాతకాలం లేచి సంధ్యావందనాలు చేసుకుని, అంటే సంధ్యావందనం అంటే అది కూడా మీకు కొత్త. సంధ్యావందనం అంటే ఏదన్నా కాలువలోకి వెళ్ళి, ఏదైనా చెరువులోకి వెళ్ళి వారు మునిగి స్నానం చేసి తడి బట్టలతో దాగోను గుడి దగ్గరకు వచ్చి దాగోను గుడికి దండం పెట్టుకుని, దాగోను గుడికి నైవేద్యాలు అర్పించి, దాగోను గుడిలో అరటిపళ్ళు వేసి, కొబ్బరికాయలు కొట్టి, అగరొత్తులు వెలిగించి, అక్కడ నైవేద్యాలు అర్పించి వారు ఇంటికి వెళ్ళేవారు. ప్రతి దినము కూడా వారు దాగోని కలగా పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేవారు. అదే రకంగా రాత్రి తీసుకుని వచ్చినట్టు మందసాన్ని దాగోను గుడి ముందు పెట్టి వీరు రాత్రి పడుకుని లేచి, సంధ్యాకాలం మందు లేచి, ఉదయకాల సమయం మందు లేచి స్నానాలు చేసుకుని గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకుందాం రా అండి అని చెప్పి 100 మంది బయలుదేరి దాగోను గుడి దగ్గరికి వచ్చారు. అది ఉదయం ప్రతిరోజు వారు చేసేటటువంటి కార్యము గనుక వారు ఉదయం వచ్చారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటో తెలిసింది. వారు దాగోను గుడి దగ్గరికి వచ్చి దాగోను గుడి తలుపులు తెరిచి దాగోనుకు దండం పెడతామని ఇలా చూస్తే దాగోను కూర్చోబెట్టిన చోట దాగోను అక్కడ వారికి కనపడలేదు. దాగోను అక్కడ కనపడలేదు. మందసం కనపడుతుంది. ఇక్కడ దేవుని మందసం ఉంది. ఎక్కడ పెట్టిన మందసం అక్కడే ఉంది, కానీ వారు పూజించుచున్నటువంటి దాగోను అక్కడ దేవత లేదు. వీరికి ఆశ్చర్యం వేసింది. ఏది దేవత లేదేంటి? తలుపులు తీసినట్టు ఎదురుగుండా కనపడేది. మనం పూజించేవాళ్ళం, మనం దేవుని దండం పెట్టుకుని లోపలికి వెళ్ళేవాళ్ళం.
దాగోనేది అని వారు చూస్తుంటే ఎక్కడుందంటే దాగోని అక్కడ అది. అయితే మరునాడు వారు ప్రాతకాలం మందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్ల పడి ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేలను బోర్ల పడి ఉందంటే బోర్లగా పడుకుంటాం అంటే తెలుసామా? బోర్ల పడడం అంటే తెలుసా? చిన్నపిల్లలు మామూలుగా ఎలగతలో పడుకోబెడితే వాళ్ళు మరలా బోర్ల పడిపోతూ ఉంటారు. బోర్ల పడడం అంటే తిరిగి మనం మోకరించినప్పుడు ఎలాగైతే ఉంటామో, మోకరించి దండం పెట్టి నేల మీద తలకాయ మోపితే ఎలాగైతే ఉంటామో, దాగోను దేవుని మందసానికి మోకరించి దేవుని మందసం ఎదుట మోకరించి ప్రార్థన చేస్తున్నట్టు ఉందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే దాగోను లాగానే ఉండాలి. అక్కడ ఆ దేవతలాగా ఉండాలి, దేవుడు దేవుళ్ళని ఉండాలి. కానీ మందసం మాత్రం అక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోవాలి. మామూలుగా వారు దేవుడు వారిని అలా కొలుస్తున్నారు కనుక, మా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు కనుక, మాకు యుద్ధంలో జయమిస్తాడు కనుక, మా దేవత కంటే మా దేవుడి కంటే గొప్పవాడు భూమి మీద అవడం లేడని వారు అనుకుంటున్నారు కనుక, మందసం ఆ గుడిలోకి వచ్చిన తర్వాత దాగోను ఎదురు నుంచి మందసము బయటికి వెళ్ళిపోవాలి కదా ఏమ్మా, వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ జరిగిన సంభవాన్ని చూస్తే వారందరికీ వెంటనే చల్లని నీటితో స్నానం చేసి వచ్చినటువంటి వారికి వెంటనే చెమటలు పట్టడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు ఆశ్చర్యపోతున్నారంట. ఇదేంటి, మన దోగోను పడిపోవడం ఏంటి, బోర్ల పడి ఉండడం ఏంటి, దేవుని మందసానికి దండం పెట్టినట్టు ఉండడం ఏంటి, చిచ్చి పోలు ఎవరు లేపండ్రా అని గబగబా దాగోను లేపి మరలా దాని స్థానంలో దాన్ని పెట్టి దానికి మరలా పూజలు పునస్కారాలు చేసి అగరొత్తులు టెంకాయలు కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలు అర్పించి అమ్మయ్య మన దేవతను మనం కూర్చోబెట్టాం అనుకుని వారు మరలా వెళ్ళిపోయారంట. ప్రియమైన బిడ్డలారా, బోర్ల పడి ఉండను కనుక వారు దాగోను లేవనెత్తి వాని స్థానమందు మరలా అక్కడే ఉంచి వారి ఇంటికి వెళ్ళి వారు పనిపాట్లు చూసుకుని వారి కార్యక్రమాలన్నీ చేసుకుని వెళ్ళిపోయారు. తర్వాత ఏమైంది? మరునాడు 4వ వచనం చదవండి. ఆ మరునాడు వారు మరలా ప్రాతకాలం మంది లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట బోర్లపడి ఉండిను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. ఇక ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలిసింది. మరలా ఉదయకాల సమయం ముందు లేచారు, మరలా స్నానాలు చేశారు. స్నానాలు చేసి తడబట్టలతో మరలా దాగోను గుడి దగ్గరికి వచ్చారు. దాగోను గుడి దగ్గరికి వచ్చి తలుపులు తీశారు. మన దేవతను చూద్దాం, దండం పెట్టుకుందాం. నిన్నైతే పడిపోయింది కానీ లేపి మళ్ళీ వచ్చేపెట్టాం కదా, ఏదో గాలికి పడిపోయి ఉంటుంది, అది ఒకవేళ గాలికి పడిపోయి ఉంటే మనం లేవనెత్తాం మళ్ళీ పెట్టాం కదా అనుకుని మరలా వచ్చి తలుపులు తెరిచేసరికి ఆశ్చర్యం. ఏంటి ఆశ్చర్యం? ఎక్కడ ఏ స్థానంలో అయితే దాగోదుని అక్కడ పెట్టారో ఆ స్థానంలో దాగోను మరల అక్కడ కనబడటం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతకు ముందు రోజు వారు ఏం చేశారు? దేవుని మందసానం ఎదురు బోర్ల పడి కూర్చున్నట్టుగానే ఈ రోజున కూడా దేవుని మందసం ముందు బోర్ల పడి ఉంది మొట్టమొదటిది. 2వ రోజు ఏం జరిగిందో తెలిసింది. ఏం జరిగిందంట? నేలను బోర్ల పలు ఉండెను. దాగోను యొక్క తల, దాగోను యొక్క 2 చేతులు తెగవేయబడి దాగోనికి దేవుని మందసానికి ముందున్నటువంటి గడపోటు ఉంటుంది. గడప అంటే ఏమంటాం మనం? గడప దేన్ని అంటారమ్మా? ఇంటిలోనికి ప్రవేశించే ముందు ఉన్నటువంటి గుమ్మం గడపది. ఇంటిలోనికి ప్రవేశించేటానికి మొట్టమొదటి ఉన్న సింహద్వారం అందున్నటువంటి ఆ గడప దగ్గర దాగోను తలను, దాగోను 2 చేతులను ఏమని అంటే నరకబడి అక్కడ గడప దగ్గర పడి ఉన్నాయంట. ప్రియదేవులారా, ఆశ్చర్యం అనమాట. ఫిలిస్తీయులకు ఆశ్చర్యం, ఫిలిస్తీయులకు ఇక చెప్పసాధ్యం కానటువంటి విషయం. ఏదైనా దేవత బొమ్మను నిలబెట్టిన తర్వాత ఈ లోక విషయాలు మీకు చెప్తాను నేను. అందులో ఒకవేళ ఏదో పని చేస్తున్నప్పుడు పెయింట్లు వేస్తున్నప్పుడు చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? అమ్మో, మన ప్రాంతానికి మన ఊరికి ఎంతో
ప్రమాదం, ఇది ఎంతో అరిష్టం. కనుక వెంటనే ఆ చెయ్యని అతికిస్తారు, లేకపోతే ఆ ప్రతిమను తీసి ఇంకో ప్రతిమను ప్రతిష్ఠిస్తారు. ఆ ప్రతిమను అక్కడ ప్రతిష్ఠించడానికి 7 రోజులు, 12 రోజులు, 30 రోజులు యాగాలు చేసి మంత్రాలు చదివి పూజారులను పిలిపించి మరలా దానిని ప్రతిష్ఠ చేస్తారు. అంత తతంగం ఉంటుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యం వేసి ముందు బోర్ల పడ్డది, చేతులు ఎరగలేదు, తల కూడా పడలేదు. మొదటి రోజున మరలా నిలబెట్టి వెళ్ళారు. రెండో రోజున బోర్ల పడ్డది. బోర్ల పడిన తర్వాత ఇంకొక ఆశ్చర్యం వేసి తల నరకబడింది. విగ్రహం దేంతో చేస్తారమ్మా? చేస్తే సిమెంట్తోనూ ఊసలతో చేస్తారు. కొన్ని విగ్రహాలను అయితే రాతిని చెక్కుతారు. కొన్ని విగ్రహాలను రాతితో చెక్కుతారు. ఏకశలను తీసుకుని ఆ రాతిని చెక్కి ఆ విగ్రహంగా అక్కడ నిలబెడుతూ ఉంటారు. ఆ విగ్రహం నిలబెట్టి రాతితో చెక్కినటువంటి ఆ విగ్రహం యొక్క తలను నరకాలంటే కత్తి పని చేయదు. కత్తి పని చేస్తా, చేతులు నరకాలన్నా కత్తి పని చేయదు. దానిని విరవాలి. ఎలాగిరవాలి? బలవంతంగా ఇరవాలి. ఒక చిన్న విషయాన్ని మీకు సందర్భంలో జ్ఞాపకం చేస్తాను ప్రియమైన బిడ్డలారా. విగ్రహం గురించి జ్ఞాపకం చేస్తాను. జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ఊరు మధ్యలో ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని తొలగించాలని డిఎస్పీ గారు కానీ పెద్దలు కానీ అందరూ ఆలోచన చేసుకుని రోడ్డు వెడల్పు చేస్తున్నాం కనుక రోడ్డు మధ్యలో ఉన్నదాన్ని తీసేయాలని వారు నిశ్చయం చేసుకున్నారు. పూజారిని పిలిపించారు. ఏమంటే యాగాలు చేద్దాం, యజ్ఞాలు చేద్దాం, ఎన్ని కోడులనైనా ఎన్ని గొర్రెలనైనా ఎన్ని మేకలనైనా వధించి ఈ విగ్రహాన్ని జరిపి వేరే చోట పెద్ద మందిరం కట్టి పెడదామండి అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? జరిపిన వాడు చచ్చిపోతాడు, జరిపిన కుటుంబం కూడా చచ్చిపోతుంది. రెండవది ఊరికి కూడా మీకు నష్టం కలుగుతుందని దాన్ని టచ్ చేయడానికి అధికారులకి ఎవరికి కూడా ధైర్యం సరిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి విగ్రహం తల నరకబడింది, చేతులు నరకబడ్డాయి. ఆ తల చేతులు కూడా కడప దగ్గరికి వచ్చి పడిపోయి ఉన్నాయండి. జ్ఞాపకం చేసుకోండి. ఎవరు చేశారు ఇవన్నీ? ఎవరు చేశారండి? చదువుతాం. 5వ వచనం చదువుదాం. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చేవారేమి నేటి వరకు ఎవరును అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అరిష్టమని ఈ గుడిలో ఉన్న దేవత చేతులు కాళ్ళు తల కూడా నరకబడింది కాబట్టి ఇది అరిష్టమైనటువంటి గుడి. దీన్ని గుడిలోకి మనము ఎప్పుడు కూడా ప్రవేశించకూడదని వారు ప్రవేశించడం మానేశారంట. రెండవది, ఇది ఇలాగెందుకు జరిగింది, ఏ కారణం చేత జరిగింది, దీని గురించి విశ్లేషించడానికి ఒక 100 మంది పూజారుల్ని 100 మంది శకును చూసే వాళ్ళందరూ కూర్చోబెట్టి వారు ఆలోచన చేస్తుంటే వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? వారు బుద్ధి లేని వాళ్ళారా, ఇశ్రాయేలు జనాంగంలో నుంచి దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వచ్చి దాగోను గుడిలో పెట్టమని మీకెవడు చెప్పాడురా? ఆ దేవుడు మహాత్మ్యము కలిగిన దేవుడు, ఆ దేవుడు గొప్ప దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మన దేవుళ్ళకి మన దేవతలకు అటువంటి శక్తి లేదు. ఈ దాగోను గుడిలో మందసం పెట్టమని మీకు ఎవరు చెప్పారా? ఆ మందసాన్ని ప్రత్యేకంగా ఉంచమని వారు చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మందసము ఫిలిస్తీన్ల దేశంలోనే ఉంది, సర్దారుల దేశంలోనే ఉంది. అక్కడ ఉన్నటువంటి వారి మధ్యలోనే అక్కడ అష్టోదులోనే దేవుని మందసం ఉంది. దేవుని మందసాన్ని మాత్రం వారు ప్రత్యేకంగా పెట్టారు. ఆ గుడిని మాత్రం సీల్ చేసి ఎవరు వెళ్ళొద్దని ఆలోచన చేసుకున్నారు. అయినా కానీ వారికి బుద్ధి రాలే. కొన్ని పనులు మనం చూసినప్పుడు మనకి బుద్ధి రావాలి. కొన్ని కార్యములు చూసినప్పుడు మనకి జ్ఞానోదయం అవ్వాలి. ఈ పని చేస్తున్నప్పుడు నష్టం కలుగుతుంది కాబట్టి ఈ పని జోలికి మనం వెళ్ళకూడదు. ఈ పనికి వెళ్తే ఈ దారంట వెళ్తే మనకు నష్టం కలుగుతుంది కనుక ఈ దారంట మనం వెళ్ళకూడదు. ఈ దారిలో పిచ్చుకొక్కు ఉందని చెప్పారు కాబట్టి పిచ్చుకొక్కు ఉంది కనుక దారంట మనం వెళ్ళకూడదని మానేయాలి. లేదు పిచ్చుకొక్కు ఉంటే నన్ను ఏం చేస్తుంది, నేను ఎంత ఎత్తున్నానో అదమ్మ ఇంత ఎత్తే ఉంటుంది, అది చాలా చిన్న కుక్క పిల్ల, దాన్ని మనం ఏం చేస్తుందని దాని దగ్గరికి వెళ్ళామనుకుని అదేం చేస్తుంది,
కరుస్తుంది. కరిసిన తర్వాత బొట్టు చుట్టూ 16 ఇంజక్షన్లు చేయించుకోవాలి. అంత బాధ అవసరమా? వద్దనుకున్నప్పుడు మానేస్తే వదిలిపోయే. నష్టం వచ్చే దానిని మనము ఫాలో చేయకూడదు. దాని గురించి మనం అసలు ఆలోచించకూడదు. దేవుని మందసం దాగోని చేతులు కాళ్ళు నరికేసి గుడిలో నుంచి పడేసింది కదా. దేవుని మందసాన్ని వారు ఏం చేయాలి? ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడికి మరలా దానిని పంపించడానికి ప్రయత్నం చేయాలి. వీరేమనుకున్నారంటే దేవుని మందసం మన దగ్గర పెట్టుకుందాం, ఏం చేస్తుందో చూద్దాం అని వీరు దేవుని మందసాన్ని వారి దగ్గర పెట్టుకుంటే జరిగినటువంటి నష్టాన్ని ఇక్కడ మనం చూస్తాం. 6వ వచనంలో చదవండి. 6వ వచనం, యెహోవా మందసము, యెహోవా హస్తము ఆ దేశంలో ఉన్నటువంటి అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారిని, అష్టోదు ప్రాంతం అంతా సరిహద్దుల్లో ఉన్నటువంటి వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి హతము చేయుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహాత్మ్యము గల దేవుడని వారే చెప్పారు. 7వ వచనంలో, 4వ అధ్యాయం 7వ వచనంలో ఆయన గొప్ప దేవుడని వారే చెప్పుకున్నారు. ఆయన అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తునంతా కూడా నాశనం చేసి ఇశ్రాయేలులను బయటికి నడిపించినటువంటి దేవుడు ఆయనేనని వారికి తెలుసు. తెలుసుండు కూడా కొన్ని పనులు మనం చేసాం అనుకోండి, మనకేం కలుగుతుందండి? నష్టమే. దేవుడు మహాత్మ్యము గల దేవుడు, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకార్యములు చేయగలిగినట్టు గొప్ప దేవుడు. వీరేం చేశారంటే అష్టోదులోనే దేవుని మందసాన్ని అక్కడ ఉంచుకుంటే ఆ దేవుని మందసం ఆ దేవుడు ఆలోచన చేశాడు, వీరు ఇలాగ నాకు లొంగరు, వీరు ఇలాగ నన్ను గురించి ఆలోచన చేయడం లేదు కనుక అష్టోదులో ఉన్న వారందరికీ గెడ్డలు లెగడం మొదలుపెట్టినాయి అంట. గెడ్డలు ఏం గెడ్డలు అంటే అది మరి చూడండి, కొన్నిసార్లు రాశి గెడ్డలు అంటారు, రాక్షసి గెడ్డలు అంటారు. తెలుసా మీకు? వీపు మీద వేస్తాయి, వెన్ను మీద వేస్తాయి, చేతుల మీద వేస్తాయి, గగ్గల్లో వేస్తాయి. చూడలేని ప్రదేశాలలో గెడ్డలు మొలుస్తూ ఉంటాయి. ఈ గెడ్డలు అష్టోదుల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ గెడ్డలు రావడం దేవుడు, తెగుళ్ళతో ముట్టడం దేవుడు ప్రారంభించాడు కనుక ఆ సరిహద్దుల్లో ఉన్న వారికి, అష్టోదులో నివసిస్తున్న వారి మీదకి మొత్తము దేవుడు మొత్తి వారిని హతము చేయగా ఏం చేస్తున్నాడంట? గెడ్డల రోగాలతో మొత్తేసాడు. గెడ్డలు వచ్చి ప్రతి వాడు కూడా ఏం చేస్తున్నారండి? చచ్చిపోతున్నారు, చనిపోతున్నారు, ప్రాణాలు పోతున్నాయి. ఒక ఇంట్లో నుంచి ఒకరిని తీసుకుని వెళ్ళి పాతి పెట్టి వచ్చే లోపల పక్కింట్లో ఇంకోటి చచ్చిపోతున్నాడు, పక్కింట్లో కూడా పాతి పెట్టి వచ్చే లోపల ఆ పక్కింట్లో చచ్చిపోతున్నారు. ఇలాగ దేశంలో ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా, ఆ సరిహద్దుల్లో ఉన్న వారందరికీ ఆ ప్రాంతంలో దేవుని యొక్క మందసం అన్నటువంటి ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతట్లో కూడా ఈ గడ్డల రోగంతో దేవుని వారు మొత్తేసరికి వారికి ప్రాణాల పైకి పోతున్నాయి. ఇదేంట్రా, ఎంత ఆరోగ్యంగా ఉన్నవాడు, ఎంత బలంగా ఉన్నవాడు, ఎంత శక్తి కలిగిన వాడు గడ్డల రోగంతో చచ్చిపోతావేంట్రా అని ఆలోచిస్తున్నారు. కానీ ఇది ఎందుకోసం వచ్చిందో వారు గమనించలేకపోతున్నారు. ప్రియదిన బిడ్డలారా, దాగోను తలను, దాగోను చేతులను నరికి కడప దగ్గర పడవేసినటువంటి దేవుని మందసంలో ఉన్నటువంటి మహిమ, ఆ ప్రభావం ఇదే అనుకుని వారు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు. ప్రియదిన చదువుదాం, చూడండి 7వ వచనం. అష్టోదు వారు సంభవించిన దాన్ని చూసి ఇశ్రాయేలీయుల దేవుని హస్తము మన మీదను, మన దేవతకు దాగోని మీదను బహు భారమున్నదే. ఆయన మందసము మన మధ్య నుండిదే దీనికి కారణము కదా, అది ఇక మన మధ్య నుండకూడదని చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెచ్చేదేప్పుడు సంకలు కొట్టుకుంటూ తెచ్చారు, తెచ్చేదేప్పుడు వాద్యాలు వాయించుకుంటూ తెచ్చారు. ఫిలిష్తీయుల మందసాన్ని మనం పట్టుకున్నాం, మనకి ఎదురే లేదనుకుంటూ దేవుని మందసాన్ని తీసుకుని వచ్చి దాగోని గుడిలో పెట్టి ఇశ్రాయేలుని ఎలాగైనా మనం హతం చేయొచ్చు, నామరూపం లేకుండా చేయొచ్చు అని ఫిలిష్తీయులు అనుకున్నారు. ఇప్పుడు వారికి అర్థమైంది ఏంటంటే, అనేక మంది చనిపోయిన తర్వాత లక్షల మంది యుద్ధం చేయకుండా, యుద్ధంలోనికి వెళ్లకుండా ఉన్నటువంటి ఊరిలో ఉంటూ, ఉన్నటువంటి ఇంట్లోనే ఉంటూ క్షేమంగా ఉన్నటువంటి వారందరూ కూడా పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతుంటే, కరోనా సమయంలో అలాగే
అనేక మంది చనిపోయారండి. కరోనా టైంలో మనకు బాగా చెవులు వినిపించిన సౌండ్ ఏంటో తెలిసింది, అంబులెన్స్ల సౌండ్. అంబులెన్స్ సౌండ్ మన చెవికి వినపడ్డప్పుడల్లా మనం భయపడేవాళ్ళం. అమ్మో ఎవరో కరోనాతో చనిపోయినట్టున్నారు, తీసుకెళ్తున్నారు అనుకుని భయపడిపోయి జంగారెడ్డి ప్రాంతం అంతా కూడా అంబులెన్స్ల సౌండ్తో ఓరెత్తిపోయింది. జంగారెడ్డిమే కాదు, జంగారెడ్డి కూడా ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అంబులెన్స్లకి ఎక్కడా కూడా ఖాళీ ఉండేది కదా సౌండ్కి. అంత భయంకరముగా అనేక మంది చనిపోయారండి. తెగులది కనుక దేవుడు మొత్తినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి దేవుడు చేతిని దేవుని చెయ్యి మన మీద బహుభారముగా ఉంది కనుక ఈ తెగుళ్ళు ఆ మందసంలో ఉంటుంది. దేవుని యొక్క మహిమ వల్లే మనకు కలుగుతున్నాయని వారు తెలుసుకుని చెప్పుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. 8వ వచనం చదవండి. ఫిలిష్తుల యొక్క సర్దారులు పెద్దలందరూ కూడా కూడుకుని ఇశ్రాయేలు దేవుని మందసమును మనం ఏమి చేద్దామని అడిగిరి. అందుకు వారు ఇశ్రాయేలు పెద్దలను పేదలను అయినా జ్ఞానవంతులందరూ కూడా ఏం చెప్తున్నారు, దేవుని మందసమును ఇక్కడ నుండి గాతు పట్టణంకు పంపుడని చెప్పగా జనులు ఇశ్రాయేలు దేవుని మందసమును అక్కడ నుండి గాతు పట్టణానికి మోసుకుని పోయారు. అరే మన మధ్యలో ఉండి మనకి ఎంత తెగులు తీసుకొచ్చినాయి కాబట్టి మన పక్కన ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి గాతు పట్టణానికి ఈ మందసాన్ని మనము పంపిద్దామని ఇలా ఏం చేశారండి, ఆలోచన చేసుకుని పెద్దలందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకుని నాయకులందరూ కూడా ఆలోచన చేసుకుని పక్కనే ఉన్నటువంటి గాతు పట్టణానికి ఈ మందసాన్ని పంపించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నామా. చదువుతామండి. అయితే వారు గాతునకు దాన్ని మోసుకుని పోయిన తర్వాత యెహోవా హస్తము ఆ పట్టణము పెద్దలకును పిన్నలకును రహస్య స్థానముల గడ్డలు రేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ జ్ఞాపకం, అష్టోదులో దేవుని హస్తం బహుభారంగా ఉండి గడ్డలతో మొత్తి వారందరూ కూడా చాలా మంది చనిపోయారు. పట్టణంలో అనేక మంది వ్యాధితో చనిపోయారు. చిన్నపిల్లలకు మొదలుకొని పెద్దవారు వరకు కూడా చనిపోయారు. అక్కడి నుంచి గాతు దగ్గరికి తీసుకొచ్చి గాతు పట్టణం తీసుకొస్తే గాతు పట్టణంలో కూడా దేవుడు వారిని మొత్తగా అందులో వారు కూడా రహస్య స్థానంలో గడ్డలు లేపి వారిని కూడా మొత్తగా వారు కూడా గొప్ప నాశనం కలిగిందంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ నాశనం అండి? గొప్ప నాశనం. అష్టోదు కంటే ఎక్కువగా గాతు పట్టణంలో చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. 10వ వచనం. వారు దేవుని మందసమును ఎక్రోనుకు పంపివేయగా దేవుని మందసం ఎక్రోనుకు వచ్చినప్పుడు ఎక్రోనీలు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవలనని వీరు ఇశ్రాయేలు దేవుని మందసమును మన యొద్దకు తీసుకుని వచ్చిరని వారు ముందుగానే చడిచిపోయారంటే ఎక్రోనోళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అష్టోదులో చనిపోయినటువంటి విషయాలన్నీ కూడా ఎక్రోనుకి తెలిసినాయి. గాతులో చనిపోయిన వారి యొక్క విషయాలు కూడా ఎక్రోను వారికి తెలిసి ఎక్రోను దేవుని మందసాన్ని ఎప్పుడైతే గాదు వారు తీసుకుని వచ్చారో వెంటనే వారు భయపడి కేకలు వేయడం మొదలుపెట్టారు. అయ్యో మనలను, మన దేశ ప్రజలను, మన పట్టణ ప్రజలను చంపివేయడానికి ఈ మందసాన్ని వీరు ఇక్కడికి మోసుకుని వచ్చారని భయపడిపోయారు. మందసం వచ్చిన వెంటనే భయపడ్డారు. వీళ్ళకి దేవుని భయం అంటే చాలా బాగా తెలుసు. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయం ముందు మనం జ్ఞాపకం చేసుకుందామండి. దేవుని మహిమ ఎలాగుంటుందో తెలిసింది. దేవతలు కానీ, దేవుళ్ళు కానీ, సాతాను గారు కానీ, సాతాను యొక్క అనుసరులు కానీ ఎవరు కూడా దేవుని యొక్క శక్తి ముందు ఎవరు నిలబడలేరు అనేటువంటి విషయాన్ని ఈ గ్రంథము మనకి తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ ప్రభావం గొప్పది. ఆయన నోటి మాట చేత, నోటి ఊపిరి చేత సముద్రమును ఎండగట్టగలిగిన వాడు. రాత్రి జల ప్రళయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన బిడ్డలారా, జల ప్రళయము, నీరు తగ్గి వర్షము తగ్గిన తర్వాత నోవహు కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన నోటి ఊపిరి చేత భూమి మీద ఉన్నటువంటి నీరంతా కూడా ఆరిపోయినట్టుగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్రోను ప్రజలు భయపడ్డారు, గాదు ప్రజలు భయపడ్డారు. అష్టోదు వారు కూడా దేవుని మందసం, దేవుని యొక్క మహిమను గురించి వారు
భయపడిపోయారు. ప్రియజనులారా గమనించండి, దేవుని మహిమ అంత గొప్పది, దేవుని శక్తి అంత గొప్పది. మనము నమ్మినటువంటి దేవుని యొక్క మహిమ ప్రభావం ఎంతో గొప్పది. నువ్వు విశ్వసించగలిగినట్లయితే, నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో, నీ బ్రతుకులో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికైనా ఇష్టపడుతూ ఉంటాడు. ఆయనకున్నటువంటి ఆలోచన అంతే, ఒకటే, దేవుని ప్రార్థించేవారు, దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వారు, దేవుని యందు భయభక్తి కలిగిన వారు, దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ విషయాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది అష్టోదు వారికి తెలిసింది, గాదు వారికి తెలిసింది, ఎక్రోను వారికి మరి ఎక్కువగా ప్రాణాలు పోకముందే వారికి తెలిసి కేకలు వేస్తూ దేవుని మందసమును బట్టి వారు భయపడిపోయారు. ఇశ్రాయేలు మధ్యన ఉంటే వారు సంతోషించారు. అష్టోదు వారి మీద, గాదు వారి దగ్గర, ఎక్రోను వారి దగ్గరికి మందసం వచ్చేసరికి వారు భయపడ్డారు. కారణం తెలిసింది, ఆ మందసం ఇశ్రాయేలీల మధ్య ఉండవలసినటువంటి మందసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన మధ్య కూడా దేవుడు మందసాన్ని ఉంచాడు. ఏంటో తెలిసింది, ఆరాధన అనేటువంటి మందసాన్ని, ప్రార్థన అనేటువంటి మందసాన్ని దేవుడు మనకు ఆయన ఇచ్చాడు. కనుక మనము కూడా దేవుని ఆరాధించే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో, ప్రార్థించే విషయంలో మనము కూడా నిర్లక్ష్యం చేయకుండా, దేవుడు మన మధ్య ఉన్నాడు. మందసం ఉందంటే దేవుడు వారి మధ్య ఉన్నట్టే లెక్క. ఆరాధన అంటే, దేవుని మందిరం అంటే దేవుడు మన మధ్య ఉన్నటువంటి స్థలం ఇది. కనుక ఈ స్థలములో దేవుడిని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని చెందు ప్రార్థిస్తూ ఉంటే దేవుడు కూడా ఇశ్రాయేలుకి చేసినటువంటి మేలులు దేవుడు మనకు కూడా చేయడానికైనా ఇష్టపడుతున్నాడు. ఈ సమయం ముందు మనం దేవుని మహిమ, దేవుని ప్రభు ఎంత గొప్పదో తెలుసుకుని ఆయన మహిమను మనం స్తుతిస్తూ, ఆయన మహిమను ఆరాధిస్తూ మనం ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవందమునైనా, ఎంతవరకు నైనా కూడుకులో ఉండి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. నైనా ఈ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలోనైనా ఇశ్రాయేలీయులకు దేవుడిగా ఉండి, ఇశ్రాయేలీయులకు నువ్వు మందసమును అనుగ్రహించిన దేవా, ఇశ్రాయేలీయులు ఎక్కడికి వెళ్ళిన, యుద్ధానికి వెళ్ళినప్పుడు నేను ఎర్ర సముద్రం దాటేటప్పుడు కూడా ప్రభువా నీ మందసమును మోసుకుంటూ వెళ్ళి అద్భుత కార్యాలు వారు చేస్తారు. అటువంటి మందసాన్ని మనం తెచ్చుకుంటే మనకు కూడా విజయం కలుగుతుందని ఫిలిష్తీయులు ఆశించి తీసుకుని వచ్చినప్పుడు వారికి నష్టము కలిగింది కానీ వారికి మేలు కలగలేదనైనా, నీ ప్రజలకు న్యాయం చేసే గొప్ప దేవుడవు, నిన్ను ఆరాధించే వారిని నువ్వు గణపరిచే గొప్ప దేవుడవు, నిన్ను స్తుతించే వారిని ప్రభు లేవనెత్తగలిగేవాడునైనా, నీ సన్నిధానంలో ఎవరైతే ఉండడానికి విశ్వాసముతో, ఎవరైతే ప్రార్థన ద్వారా నాయన ప్రభు నిన్ను స్తుతించడానికి ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో, నీ సన్నిధానంలో ఉండడానికి ఎవరైతే నిశ్చయత కలిగి ఉంటారో వారిని ఆశీర్వదించగలిగిన గొప్ప దేవుడు తండ్రి. నీ మహిమ, నీ ప్రభావాలు ఈ లోకంలో ప్రభు గొప్పది నైనా. ఆ మహిమను చూడగలిగే కన్నులు ఈ లోకస్తులకు ఎవరికీ లేదనైనా. ఈ సమయం అంతా మేము ప్రార్థిస్తున్నాం తండ్రినైనా. ఇదిగోనైనా ఇశ్రాయేలులకు అండగా ఉన్న దేవా, సంఘానికి కూడా అండగా ఉండండి. ఇశ్రాయేలుని కాపాడిన దేవా, సంఘ బిడ్డలను కూడా కాపాడండి. ఇశ్రాయేలుకు తోడుగా ఉండి విజయాన్ని కలిగించిన దేవా, నీ బిడ్డలకు కూడా విజయాన్ని కలిగించి వారిని ప్రభు లోకంలో మీరే నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. విన్నటువంటి వాక్యాన్ని బిడ్డల హృదయాలు ఫలింపచేసి నైనా నీ సత్యాన్ని, నైనా ప్రభు నీ మహిమను, నీ ప్రభావాన్ని గుర్తించినైనా నీకు భయపడేవారుగా, నైనా నిన్ను స్తుతించే వారుగా, నిన్ను కనపరచేవారుగా ఉండడానికి నైనా మీ కృప చూపించమని చేసిన ప్రార్థన పాదజన చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.